ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. మూడవ కార్తీక సోమవారం భక్తులతో పోటెత్తిన పిఠాపురం పాదగయ క్షేత్రం. విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు, సర్క్యులర్లు విడుదల చేయాలి. ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్. ఘనంగా ముగిసిన ఏపీ స్కూల్ గేమ్స్ అండర్-19 హాకీ ఛాంపియన్షిప్ పోటీలు. విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అతిథులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల నుంచి అందుతున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ KRCG రత్నమణి, KCZ SDC రామలక్ష్మి, CPO P త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలకు చెందిన మొత్తం 314 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అర్జీదారుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 3వ సోమవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రమైంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులు వివిధ మాలధారులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసుకుని దీపాలను పుష్కరిణిలో విడిచారు. అలాగే కుకుటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో సహస్ర జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు, సర్క్యులర్లు విడుదల చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ ధర్నా చేపట్టారు. సోమవారం కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలోని కలెక్టరేట్ వద్ద CITU ఆధ్వర్యంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, చేసుకున్న ఒప్పందం మేరకు జీవోలు, సర్క్యులర్లు విడుదల చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, లలిత, నాగలక్ష్మి, లక్ష్మి, ఉమావతి, మీనాక్షి, ఉమాదేవి, గంగా భవాని, మంగారత్నం, వెంకటలక్ష్మి, మౌనిక తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఆశా కార్యకర్తల వద్ద ధర్నా చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. గత ఏడాది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు
ఆశాలు పెద్ద ఉద్యమం చేసినప్పుడు అనేక అంశాల మీద ఒప్పందం కుదిరింది. రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు, కానీ దానికి జీవోలు విడుదల చేయలేదు. అందువల్ల ఏమీ కూడా అమలు జరగట్లేదు. దానికి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి, 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇవేమీ కూడా జీవోలు విడుదల చేయలేదు, అంగీకారం మాత్రం ఇచ్చారు. అలాగనే మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అది పెంపుదల చేయలేదు. వీటన్నిటి మీద ఈరోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం. ఈరోజు ఆశా వర్కర్స్ ధర్నాకే డిఎంహెచ్ఓ గారు వచ్చారు. లోకల్ సమస్యలు చెప్పాము, ఆయన చేతిలో ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేస్తాము. ఆశా నాయకత్వాన్ని 4 గంటలకు రమ్మని చెప్పారు. కొన్ని సమస్యలు మొన్న రిటర్న్గా ఇచ్చినవి పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేశారు. ఇంకా ఉన్న మిగిలిన సమస్యలు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని అన్నారు. టీబీ, లెపర్సీ, మలేరియా డిపార్ట్మెంట్ల వారు ఇవ్వవలసిన పారితోషికాలు ఆశా వర్కర్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్స్ లో ఏపీ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. బాలికల విభాగంలో తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖపట్నం జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. డిఎస్డిఓ బి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, విశిష్ట అతిథులుగా జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్ కుమార్, అంతర్జాతీయ హాకీ క్రీడాకారులు దాసరి మురళీకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్, జిల్లా పీఈటీస్ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర హాకీ సంఘ సహాయ కార్యదర్శి కె నూకరాజు, ట్రెజరర్ రవిసుందర్ కౌర్, టోర్నమెంట్ అబ్జర్వర్ సెల్వపాండియన్, ఎస్జీఎఫ్ సహాయ కార్యదర్శులు జి సునీల్ కుమార్, కె పరశురాం, పేడీలు నాగమణి, సత్యగౌరి, సూరిబాబు, మూర్తి, రాజారమేష్, దీప్తి, సురేష్ రాజు పాల్గొన్నారు. డిసెంబర్లో రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టును సెలక్షన్ కమిటీ అబ్జర్వర్ సెల్వపాండియన్ ప్రకటించారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు రాణించడానికి ముఖ్య కారకులు రవిరాజు గారు. ఈ టోర్నమెంటు హెచ్ఎఫ్ క్యాలెండరు అక్కడ జార్జి గారు అడిగారు, నేను హాకీ తీసుకోవాలంటే తీసుకోండి అన్న దగ్గర నుంచి సుమారు 45 రోజులు నాకు తెలిసి మార్నింగ్ అండ్ ఈవినింగ్, అలాగే సండే ఈవినింగ్స్ కూడా, సండే కంప్లీట్ డే ఈ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఆయన శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ విజయాలకు కారకులయ్యారు. ఆయనకి అసిస్టెన్స్ ఇచ్చినటువంటి మన హాకీ కోచ్ నాగేంద్ర, అలాగే వాళ్ళ సతీమణి నాగమణి, అలాగే వాళ్ళ యొక్క బృందాన్ని అందరికి కూడా అభినందిస్తున్నాను. అంటే ఒక స్కూల్, ఒక టీం ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేసి 45 రోజుల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా రావడం అనేది చాలా కష్టం. ప్రత్యేకంగా రవిరాజు గారిని, ఆ క్రీడాకారులని ఈరోజు అభినందిస్తున్నాం. దీన్ని ప్రత్యేకంగా మరి రవిరాజు గారిని అభినందిస్తూ, సార్ ఈ రోజుకే మరి రాష్ట్రంలో మన జిల్లా వరకు 6 ఛాంపియన్షిప్లు చేస్తున్నాం సార్. ఇప్పటికే స్కేటింగ్ అయింది, జిమ్నాస్టిక్స్ అయింది, టెన్నిస్ అయింది, ఇది 4వది హాకీ, తర్వాత రగ్బీ ఉంది 23, 24 ఇదే గ్రౌండ్లో, 28, 29, 30 సాఫ్ట్ బాల్ ఉంది సార్. నేను గర్వంగా చెప్పే విషయం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి గేమ్స్లో బహుశా ప్రథమ స్థానంలో ఎవరూ దగ్గరికి రానంత హై లెవెల్లో మన ఈస్ట్ గోదావరి మెడల్స్ కొట్టింది సార్. నిజంగా లాస్ట్ ఇయర్ 2nd ప్లేస్ వచ్చింది, ఈ పాటికి మనం 1st ప్లేస్ దాటేసాం సార్. ఆ పాయింట్స్ ప్రతి టోర్నమెంట్లోనూ ప్రతి ఈవెంట్లో కూడా మెడల్ వచ్చినాయి. ఇంకా చివరికి 10% మ్యాచెస్ మిగిలినాయి అంతే. 90% మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. టోర్నమెంట్స్ అన్ని గేమ్స్లో కూడా మనకు మెడల్స్ ఉన్నాయి. నిజంగా నేను యాజ్ ఎస్జీఎఫ్ సెక్రటరీగా చాలా గర్వపడుతున్నాను. ఈ టోర్నమెంట్ ఒక ఆస్ట్రో టర్ఫ్ని మనకి ఇచ్చినటువంటి డిఎస్డిఓ గారు, అకామిడేషన్ ఇచ్చినటువంటి డిఎస్డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ఎవరైతే క్రీడాకారులు కానీ ఎవరైతే మీరు పార్టిసిపేట్ చేశారో అదృష్టవంతులుగా భావించాలి. అదేవిధంగా మీ అందరికి కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ, గెలిచిన వాళ్ళకే కాకుండా ఇక్కడ పార్టిసిపేషన్కి వచ్చిన మీ జిల్లాల నుంచి మీరు సెలెక్ట్ అయ్యి వచ్చారంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అంటే మీరు అందరూ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారంటే చాలామంది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళలో మీరు ఒక మెంబర్గా సెలెక్ట్ అయ్యి వచ్చిన టీం మెంబర్స్. సో బట్ లేదంటే క్రీడల్లో మీరు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఒక చిన్న కొత్త ఒరవడి తీసుకోండి. మీకు క్రికెట్ అందరికీ తెలుసు కదా. సో సచిన్ టైంలో సచిన్ వచ్చిన కొత్తలో మీ అందరికి తెలియకపోవచ్చు, అతని గేమ్ స్టైల్నే మార్చేశాడు. ఆ అప్రోచింగ్ కానీ గేమ్ ఆడటం కానీ. ఆ తర్వాత సేవాగ్ వచ్చారు, ఆ తర్వాత విరాట్ కానీ. ఇలాంటి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా తెలిసిన గేమ్. అట్లానే మీరు ఏదైతే హాకీ ఆడుతున్నారో అంటే ఆటకి విరుద్ధం కాదు, ఆ అప్రోచింగ్ కానీ గేమ్ ఆడే విధానం కానీ మీ స్టైల్ మార్చి
అది అగ్రెసివ్ అనరు కానీ బట్ లేదంటే ఆ గేమ్లో ఉన్న అత్యంత స్థాయిని అందరూ కూడా అందుకోవాలని మీ చిన్న ఏజ్లోనే ఇంత ఆపర్చునిటీ వచ్చినందుకు మీ అందరికీ కూడా కంగ్రాట్స్ తెలియదు. ఆయన ఏ స్థాయిలో కష్టపడ్డారన్నది ఈ టోర్నమెంట్ చూసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ లేకపోయినా స్టేట్ అంతా కూడా మారుమోగిపోయింది. ఫుడ్ విషయంలో కానీ, అలాగే జార్జ్ గారు చెప్పినట్టు రాత్రి జరిగిన క్యాంప్ ఫైర్ కానీ, ఇక్కడ జరిగిన ఏర్పాట్లు ప్రతిదీ కూడా ఇక్కడ జాతీయ స్థాయి టోర్నమెంట్ స్థాయిలో ఆయన ఒక స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ నిర్వహించడం అది రవిరాజ్ గారికే సాధ్యం. మరొకసారి రవిరాజ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లకి 59 మంది ఆన్ డ్యూటీలో ఉన్న పీడీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కోనసీమ నుంచి డిఓ గారి పర్మిషన్తో వచ్చిన 9 మంది పీడీలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరిలోని ముఖ్యమైన పాత్ర మా పాత్రికేయ మిత్రులది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ప్రతిరోజు కూడా మేము బిజీగా ఉన్నా మాకే ఫోన్ చేసి షెడ్యూల్ ఏంటండి, ఈరోజు మ్యాచ్ ఫలితాలు ఏంటండి, ఫొటోస్ పెట్టండి అని చెప్పేసి మమ్మల్ని పరుగులు పెట్టించిన ప్రతి ఒక్క విలేకరు సోదరులందరూ కూడా మా స్కూల్ గేమ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 108 అంబులెన్స్ సర్వీసులోని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సోమవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు సిహెచ్ రాజ్ కుమార్, పి సత్యదుర్గ రమణలు మాట్లాడుతూ దశల వారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. యాజమాన్యం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుండి సమ్మెకు వెళతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి వరప్రసాద్, జి జయరాం, పివివి సత్యనారాయణ, కె సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు మేము వర్క్ చేసాం కానీ ఈ 4 సంవత్సరాల్లో అనుభవించిన దరిద్రాన్ని మేము ఎప్పుడూ అనుభవించలేదండి. దానికి కారణం ఏంటంటే కార్పొరేట్ సంస్థలకి అప్పగించినందువల్ల మేము దరిద్రాన్ని అనుభవించాం. కారణం ఏంటంటే ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క నెల కూడా ఏదో సమయానికి రాక మేము ఒక్కడమే కాదండి, మా కుటుంబాల భార్య పిల్లలతోటి అందరం కూడా కష్ట నష్టాలు పాలై ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎక్కడ వెనకాడలేదని నేను ముందుగా తెలియజేసుకుంటున్నాను. అందుచేత ఈ సర్వీస్ని కార్పొరేట్ సంస్థలకి ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు నిర్వహించకూడదని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. కోట్లు ఇస్తున్నారు, కోట్లు ఇచ్చి మమ్మల్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి ఇస్తున్నారు అని చెప్పేసి నేను ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా ఈ 108 నిర్వహణ సంస్థలు మార్చడం వల్ల ఎంప్లాయీస్ అందరూ కూడా ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాం అని చెప్పేసి, కాబట్టి ప్రభుత్వమే నేరుగా 108 నిర్వహించాలని చెప్పి ఉద్యోగ సంఘాలుగా ముందుగా కోరుతా ఉన్నాం. మేము ప్రతి ప్రభుత్వ అధికారికి కూడా ఈ విషయాల మీద మెమరాండమ్స్ ఇస్తూ ఉన్నాం, కానీ ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి నిరసన దీక్షల్ని సమ్మె నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ప్రభుత్వం 108ను నిర్వహించడానికి సముఖంగా లేకపోతే 25వ తారీఖు నుంచి 108 ఉద్యోగులు సమ్మెకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ భానుగుడి సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము 4 గంటలకు తొలి అభిషేకం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చల నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూతి, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా అశేషంగా తరలివచ్చిన మహిళలు, భక్తులు రావి చెట్టు, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళంగి వెంకటేశ్వర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వాములు భవానీమాల ధరించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిగించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కేళంగి వెంకటేశ్వర ప్రసాద్, ధర్మకర్తలు పాల్గొని స్వాములకు, భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేళంగి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసం పురస్కరించుకుని 4 రోజుల పాటు ఆలయంలో స్వాములు, ఆలయానికి విచ్చేసే భవానీలు, భక్తులకు దాతల సహకారంతో మహాన్నప్రసాద వితరణ చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఉదయం ప్రసాదాన్ని వైష్ణవి క్యాటర్స్, 1980 విలేజ్ ఫుడ్స్ అధినేత చిలుకూరి రవి, సేఫ్ హాస్పిటల్స్ టిఫిన్స్ అధినేత చింతా శేషగిరి అందించారు. దాతలు రాఘవేంద్ర చిట్స్, రామగోపాల్ సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవు జయలక్ష్మి, తెలంగాణ వాణి, సునీత, ఉమామహేశ్వరరావు, కొమ్మన సత్యనారాయణ,
పెన్నమరెడ్డి బుజ్జి, తోటకుమార్, పేపకాలి శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమనాయుడు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ ఉషా రాజరాజేశ్వరి బాలలింగేశ్వరి స్వామి ఆలయంలో ఈరోజు 3వ సోమవారం పురస్కరించుకుని ఇక్కడ భక్తులకి ఉదయం తెల్లారుజామున 3 గంటల నుంచి క్యూలైన్లన్నీ ఏర్పాటు చేసి అభిషేకాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉత్సవ కమిటీ చేత ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా చాలామంది 3వ సోమవారం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, పూజలు, దానాలు అన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు అందరూ కూడా. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా స్వాములకి, భవానీలకి, ఈశ్వరమాల వేసుకున్న వాళ్ళకి అందరికి కూడా 500 మంది 600 మందికి ప్రసాదం, భిక్ష ప్రసాదం, అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ ఎమ్మెల్యే సహాయ సహకారాలతోనే చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు అన్నప్రసాదం ప్రసాదించిన దాత శ్రీ రాఘవేంద్ర చిట్స్ రామ్గోపాల్ గారు, ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు గృహ నిర్మాణానికి 5 లక్షల మంజూరు చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ అచ్యుతాపురం వార్డు సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల మంజూరుపై ధర్నా నిర్వహించారు. జన చైతన్య లేఅవుట్ ప్రాంతానికి చెందిన పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, కామిరెడ్డి, బోడకొండ ఆధ్వర్యంలో సచివాలయం అడ్మిన్ కు అందజేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో పేదలకు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గురుదేవ్, పైడయ్య, నరసయ్య, వెంకటేష్, అన్నపూర్ణ, గౌరీ, దుర్గా, లక్ష్మి, ములుగు సత్యవతి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమికి 3 సెంట్ల ఇళ్ల స్థలాలు పెంచి మంజూరు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం పట్టణాల్లో అయితే మీకు సెంటు భూమి ఇచ్చింది, అక్కడ 2 సెంట్ల భూములు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. హౌసింగ్ లోన్లు 1,80,000 రూపాయలు మాత్రమే కేటాయించింది. ఈ 1,80,000 వల్ల కనీసం పునాదులు కాదు కదా, ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయల లోన్లు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కన్నా మా ప్రభుత్వంలో అధికారంలో రాగానే మేము పెంచి మంజూరు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానాన్ని తక్షణమే అమలు చేసి నిరుపేద కుటుంబాలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా జనచేతన లేఅవుట్లో 35-45 సంవత్సరాల నుంచి పాకలు వేసుకుని నివాసం ఉంటున్న భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదలకి మొదటి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకు మొదటిగా ఇళ్ల పట్టాలు పెంచి మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు శర్మ, కామేశ్వర శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం సామూహిక పూజలు, అభిషేకాలు ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, కార్యదర్శి శ్రీనివాస్ రామచంద్రరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య మాట్లాడుతూ కార్తీక మాసం ఈ నెల 29వ తేదీన లక్షపత్రి పూజను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ రామచంద్రరావు మాట్లాడుతూ దీపోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దాతలు ఉదయం ప్రసాదాన్ని సుబ్బయ్య హోటల్ అధినేత గునిపూడి గోవింద్ కుటుంబ సభ్యులు, సాయంత్రం ప్రసాదాన్ని వైసీపీ నాయకులు కర్రవీరెడ్డి కుటుంబ సభ్యులు సహకారంతో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కార్తీక మాసంలో 3వ సోమవారం సందర్భంగా కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి కూడా విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇది 3వ సోమవారం కావడంతో భక్తులందరూ కూడా
చాలా విశేషంగా ఉదయం నుంచి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలు, అదేవిధంగా మధ్యాహ్నం అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకము, సాయంకాలం 6 గంటలకు ప్రదోషకాలార్చన, అనంతరం 6:30కు ఆకాశ దీపము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా భక్తులచే భక్తి శ్రద్ధలతో నిర్వర్తించబడుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందుతారని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటారు. విశ్వేశ్వర దేవస్థానం రామారావుపేట కాకినాడ ఈరోజు కార్తీక మాసం 3వ వారం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కాకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేసాం. ఫెస్టివల్ కమిటీ వారు సభ్యులు అందరూ కూడా వాళ్ళ ఖర్చు కట్టుకుని ఏ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసాద వితరణ ఈరోజు గుడిపూడి ప్రసాద వితరణ, సాయంత్రం ప్రసాద వితరణ మన రామారావుపేట శివాలయం విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో, తర్వాత మన ఎమ్మెల్యే గారు మంగబాబు గారి ఆశీర్వాదంతో, తర్వాత మన టౌన్ ప్రెసిడెంట్ దీపికా గారు యొక్క ప్రోద్బలము ఆశీస్సులతో మమ్మల్ని కొత్త కమిటీగా ఉత్సవ కమిటీగా నియమించారు. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా మనకి గుళ్ళో జరిగే కార్యక్రమాలు ఏమిటంటే, సాయంత్రం 4 గంటలకి పల్లకి ఉత్సవం, గ్రామోత్సవం జరుగుతుంది. రాత్రి 9:30కి జ్వాలాతోరణం, దర్బారు సేవ. అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి, తర్వాత మేమందరం కూడా భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మా కమిటీ వాళ్ళందరము కూడా చేస్తున్నాం. మాకు భక్తులు కూడా దీన్ని సహకరిస్తున్నారు. అలాగా స్వామివారి ఆశీస్సులు భక్తులకి మనకి అందరికీ ఉండాలని కోరుతున్నాం. కాకినాడ ఎస్ఆర్ఎంటీ షాపింగ్ మాల్లో రోటరీ క్లబ్ కాకినాడ రోటరెక్ట్ ఐక్య సంయుక్త ఆధ్వర్యంలో పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ పోలిశెట్టి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని, ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి తడాల బుజ్జి, పూర్వ కార్యదర్శి అరగల వెంకటేశ్వరరావు, బాబీ, చోడవరపు మూర్తి, టీవీ రమణారావు, చెక్కా శ్రీనివాస్, తడాల వరప్రసాద్, క్లబ్ సభ్యులు, రోటరెక్ట్ ఐక్య సభ్యులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి అక్కడ ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, అక్కడ కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు జరిపారు. వీరంతా స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి ర్యాలీగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి చేరుకుని అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ వీరికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. ఇది 3వ టర్మ్ అవుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ గారు గెలిస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి నేతృత్వంలో పటిష్టమైన గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా కూడా మహారాష్ట్రలో కూడా అదే నాయకత్వంలో ప్రభుత్వంగా ఏర్పడిందంటే మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని మేమంతా, మా నాయకులు మేమంతా భావిస్తున్నాం. అదేవిధంగా దాన్ని నమ్మే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేయడం జరిగింది. మేమంతా కూడా ముఖ్యంగా ఈవేళ చేస్తున్న యాత్ర యొక్క ఉద్దేశం మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, వారికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఆ దేవదేవుడైన శ్రీపాద వల్లభుల్ని వేడుకోవడానికి మేమంతా కూడా బీజేపీ వారు మేము అంతా కూడా అక్కడికి వచ్చి ర్యాలీగా వచ్చి వారి స్వామివారికి भाजपा सरकार बनने के लिए तैयार में है। इसलिए पूरा मेहनत अपना पवन कल्याण जी यहाँ से जाकर महाराष्ट्र में एनडीए कूटमी जीतने के लिए प्रचार कर रहे हैं। वो दिग्विजय होने के लिए सबका साथ सबका विकास मोदी जी का जो वो नारा है, वो नारा का विजय करने के लिए अपना यहाँ की विधायक पवन कल्याण जी बहुत प्रयास कर रहे हैं।
इसलिए पूजा करने के लिए आए। महाराष्ट्र चुनाव जीतने के लिए यहाँ हम लोग पूजा करने के। ఆంధ్ర కాపు సద్భావన సంఘం కాపునాడు ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తున్న కార్తీక వన సమారాధన ఏర్పాట్లను ఆదివారం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ ఆదివారం నిర్వహించే కాపు కార్తీక వన భోజనం మహోత్సవానికి కాపు తెలగ బలిజ వంటరి మున్నూరు కాపు సోదరి మండ్లు కుటుంబ సమేతంగా విచ్చేసి కాపు వన భోజన మహోత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను సత్కరించుకుని వారికి మెమంటోలను ఇవ్వడం జరుగుతుందని దాసు అన్నారు. ఉదయం సమీపూజ అనంతరం పలహారం, చిన్నారులకు మహిళలకు ప్రత్యేక ఆటల పోటీలు, క్విజ్, హౌసీ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ వనభోజనం మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బసవ ప్రభాకరరావు, ఫౌండర్ మాధవరపు పట్టాభిరామయ్య, సిద్ధు నూకరాజు, కురాకుల చంటిబాబు, సేతు మాధవరావు, తుమ్మల కామరాజు, నూకల బలరాం, మాధవరపు తిరుమలరావు, గొల్లపల్లి లక్ష్మణరావు, వాసిరెడ్డి జ్యోతిప్రకాష్, కొమ్మర్తి కోటేశ్వరరావు, సురేష్, జంక్షన్ బాబ్జీ, మాధవరపు సత్యనారాయణ, కాపు సద్భావన సంఘం సభ్యులు పాల్గొన్నారు. సమారాధనలో సుమారు 45 సంవత్సరాలుగా మన పెద్దలు మనం కూడా చూచా తప్పకుండా చేసి కార్యక్రమం ఇది ఎవరి కోసం చేస్తున్నాము అంటే ఇది మనందరి కోసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘ సంస్కరణ కోసం, సంఘ అభివృద్ధి కోసం మనం అందరూ కలిసి ఒకేసారి 30,000 మందిని 2 కళ్ళతో చూసి అవకాశాన్ని జారువదులుకోవద్దని మిమ్మల్ని అందరినీ పిలిపిస్తాం. ఒక్కసారి 30,000 మందిని మీరు కలవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు లెక్కించుకోండి. కాపు అనుభవానికి వస్తే 30,000 మందిని చూడొచ్చు. ఆటలో పాటలో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా, పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హౌసీ లాంటివి ఉన్నాయి, అదేవిధంగా లక్కీ ట్రిప్లు ఉన్నాయి. ఇదే విధంగా అక్కడైతే మరి పిల్లలకి ఆ జంపింగ్ అన్నీ కూడా పెట్టడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక పండుగ వాతావరణం కల్పిస్తున్నాం కనుక అందరూ కూడా ఆహ్వానితులే. ఎవరైనా XYZ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే గారు, ప్రెసిడెంట్ కార్పొరేటర్ గారు, గత కార్పొరేటర్ గారు, గత సర్పంచ్ గారు, గత వార్డు మెంబర్ గారు అందరూ కూడా ఇక్కడ అందరూ సమానమే. ఎప్పుడు చెప్పినట్టుగా పార్టీలకు అతీతంగా గుడికి వెళ్తే చెప్పులు విడిచి ఎలాగెళ్తామో జెండా ఏ జెండా వదిలి కాపు జెండా మీదే లోపలికి అందరూ వచ్చి కార్యక్రమాల్లో విజయవంతం చేయాలి. వచ్చే వారమే మన కాపుల వన సమారాధన, మన యొక్క అందరి పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని జయప్రదం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా, సోదరులందరూ కూడా మరి కష్టపడి పనిచేయాలని, అలాగే ఎవరైతే మన అధ్యక్షులు ఆహ్వానించారో వారందరూ కూడా రావడానికి అవకాశం ఉంది ఈ పండుగకి. వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడం, మళ్ళా వారి యొక్క సందేశం మరి అయిన తర్వాత వారిని మళ్ళా సాగరంగా మరి సాగనపడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరికి ఏదైతే మన కమిటీల ద్వారా బాధ్యతలు వేసుకున్నాం ఆ బాధ్యతలన్నీ కూడా మనం భుజం మీద వేసుకుని మనం తప్పనిసరిగా ఆ విధంగా కృషి చేస్తే మనం సుమారు 40 సంవత్సరాల నుంచి ఈ వేడుకను చేసుకుంటూ ఉన్నాం. ఇదిలాగా కంటిన్యూ అవ్వాలని చెప్పి, అలాగే కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, వివిధ పార్టీల నాయకులు కానీ, అలాగే అధ్యక్షులు కానీ, అలాగే టీచర్ల సంఘం నాయకులు కానీ, ఉద్యోగ సంఘ నాయకులు కానీ, మరి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకని మరి అందరితో జరుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాం. ఈరోజు కాపు సద్భావన సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కి అధ్యక్ష వహించి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి వాసిరెడ్డి యేసుదాస్ గారి సభాధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ గారికి, అదేవిధంగా సంఘ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారికి, ఈ సభకు హాజరైనటువంటి సభ్యులు సోదరిమణులకి, సోదరులకి, ప్రతి ఒక్కరికి మీ కార్యక్రమాన్ని మీ పనులు కూడా వెనకబెట్టుకుని ఈ సంఘం మీద ఉండే అభిమానంతో ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పూట రిఫ్రెష్మెంట్ అరేంజ్ చేసినటువంటి, చాలా హార్ట్ అరేంజ్ చేసినటువంటి రామ్మోహన్ రావు, లంకే రామ్మోహన్ రావు గారికి మా అందరి తరఫున మనకు రిఫ్రెష్మెంట్ అరేంజ్ చేశారు. వారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయమై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించాలని ట్రాఫిక్ వన్ CA రమేష్ విద్యార్థులకు సూచించారు. సోమవారం ITI ప్రాంగణంలో ITI విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు DSP రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. వాహనాలను అతివేగంగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వీడియో రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ CIలు, SIలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది మనం ఏం చేస్తామంటే ఇంజనీర్స్ తయారు చేస్తూ ఈ అనే అక్షరం ఫస్ట్ వచ్చేటట్టు ఆ ఈ అక్షరంతో స్టార్ట్ చేస్తూ మనం 5 E's అనే సిస్టాన్ని ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు 3 E's ఉండేవి, ఇప్పుడు 5 E's అనేది. అసలు ఈస్ అంటే ఫస్ట్ తయారు చేసింది మీరు, సబ్జెక్ట్ మీది. కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘీయులకు, కార్యక్రమానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వన సమారాధన కన్వీనర్ గుత్తెర శ్రీనివాస్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావులు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వన సమారాధన కన్వీనర్ గుత్తెర శ్రీనివాస్, స్టేట్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, మాజీ జడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జరిగిన అనుకోని సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో నగర సెట్టిబలిజ సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు, వన సమారాధన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు వాసంశెట్టి భీమరాజు, అంజీబాబు, పంపన బుజ్జి, పెంకే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మేము ఏ రకంగానూ కూడా కాకినాడలో వన సమారాధన కార్యక్రమం అంటే చాలా చక్కగా జరుగుతుంది. సోదరులు సంఘీయులు అందరూ రావడం, అందరూ మాట్లాడుకోవడం, కష్ట సుఖాలు చర్చించుకోవడం, పిల్లల గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ యొక్క మంచి చెడ్ల గురించి చర్చించుకునే కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిన్న కూడా కార్తీక సమారాధనకు మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది. అంతేకాదు అనుకున్న పెద్దలు కూడా వాసనర్ సుభాష్ గారు కానీ, అలాగే వాసనర్ సూర్యప్రకాష్ గారు కానీ, పిల్లి సూర్యప్రకాష్ గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే వేణుగోపాల్ గారు కానీ రావడం, అలాగే వారందరూ కూడా మంచి సందేశాలని సంఘ సభ్యుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. అందులో ఏదో చిన్న ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అటువంటిది ఇక్కడ ఒక అనుకోని ఒక సంఘటన జరిగింది. దానికి మాత్రం ఏంటంటే ఎప్పుడు కాకినాడ ఆర్గనైజర్స్ తరఫున మీ అందరం కూడా ఆ సంఘటన వేణు గారు అనగా, తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనగా, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు అందరూ కూడా వచ్చారు. అందరితోని కూర్చొని, సుభాష్ గారితో అందరితో కూర్చొని మేము మాట్లాడడం జరిగింది. కానీ ఒక మంత్రి గారిని పిలుచుకొని మేము అవమానించామని చెప్పేసి మాకే బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్న ఆయన, చిన్న అయినా పెద్ద ఎవరైనా సరే ఆయన్ని మేము గౌరవించుకుని పంపడం మా విధి. ఆయనకి చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా బాధపడుతున్నాము. అది జరగకుండా ఉంటే బాగుండేది, ఇంకా చాలా బాగా ఉండేదని చెప్పేసి మా అందరికీ కూడా బాధ ఉంది. ఇది పెద్దదిగా చేయొద్దు, ఎందుకంటే మా కుటుంబ విషయం, ఇది కుటుంబం కిందే చూసుకుంటాము. ఇంకా వేరే కాదు కదా. సెట్టిబలిజ అని వన సమారాధన పెట్టామంటేనే అది కుటుంబ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇందులో ఎవరి తప్పు లేదు. సిద్ధమనే మాట వాడుకలో ఉన్న భాష అది, అంతే తప్ప వేరే కాదు. మేము ఏదన్నా అంటే సిద్ధమైపోయారా బాబు అంటాము, అది వాడుకలో భాషే తప్ప ఇంకో విధంగా ఆయన మాట్లాడలేదు. కాబట్టి
మీడియా మిత్రులు ఇంకో రకంగా ఏమీ చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వనభోజనానికి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగే మనం ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. మార్నింగ్ ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు దిగ్విజయంగా సాగింది. అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలు ఆటల పాటలతో చాలా ఆనందంగా గడిపారు. మహిళలందరూ కూడా ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు. ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. అంత ఊహించిన విధంగా మా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మా సంఘీల్లో మా వనభోజన కార్యక్రమానికి సహకరించిన అనగా విరాళాలు అందించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి, అది సహజం. దాన్ని పెద్దలుగా చేసి దయచేసి చూపించవద్దని మీడియా ప్రతినిధులకి విన్నవించుకుంటున్నాం. రాష్ట్రంలో నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతంగా సాగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది, ఏదైనా యాక్సిడెంట్లుగా డెత్ జరిగిన. మరి లోకేష్ గారి నాయకత్వంలో సుమారు దగ్గర ఇది వరకు 66 లక్షల మెంబర్షిప్ అయింది. ఇప్పుడు 1 కోటి మెంబర్షిప్ అయ్యే విధంగా రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. ఎక్కడికెక్కడ తండాలుగా మెంబర్షిప్ డ్రైవ్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు 12,000 మెంబర్షిప్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ఇంకా దగ్గర 40,000 వరకు కంప్లీట్ చేయాలి. 50,000 టార్గెట్ ఉంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో బలంగా ఉంది. ప్రతిపక్షంలోనూ కూడా సపోర్ట్గా ఉన్నాం, అధికారంలోనూ సపోర్ట్గా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కుటుంబంలో ఉంటా ఉన్నాం. మరి అందువల్ల ఈ కార్యక్రమం ఇంకా స్పీడ్గా జరగాలని, ఇంకా ఎక్కువ మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అవ్వాలని కోరుతున్నాం. కాకినాడ రోడ్ల మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు దంపతులు, కోరమండల్ యూనిట్ హెడ్ సిహెచ్ శ్రీనివాసరావు, దుర్గావతి దంపతులచే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పుల్ల శ్రీరాములు దంపతులు, సిహెచ్ శ్రీనివాసరావు, దుర్గావతి దంపతులకు ఆలయ అర్చకుల వేదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పవరం గ్రామ నాయకులు ముద్దాన సూర్యప్రకాష్, పుల్ల శ్రేణు, ఆలయ గుమస్తా బోనం కుమార్, ఆలయ అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు కోరమండల్ ఆయిల్ ఫ్యాక్టరీ, తర్వాత భక్తులు పిఠాపురం, ఒక భక్తులు కాకినాడ, పేరు ముగ్గురు గారి కార్యక్రమం. ఒక భక్తులు వస్త్రాలు ఉన్నారు, ఒక భక్తులు మొత్తం పసిరికొండంతా కార్యక్రమం అంతా ఆయన చేయించారు. ఈ 3 రోజుల కార్యక్రమం మన శ్రీనివాస గారు చేయిస్తున్నారు. ఈవేళ ప్రారంభం ఉదయాన్నే పంచామృతాభిషేకం, కలశ అపకరణ, తీర్థప్రసాదాలు వినేవారు. సాయంత్రం యాగశాల కార్యక్రమం, హోమం కార్యక్రమంలో. రేపు ఉదయం మళ్ళీ అభిషేక్ స్వామివారికి అభిషేక్. సాయంత్రం గ్రామం బలిహారణ కార్యక్రమం జరుగుతుంది, హోమాల కార్యక్రమాలు జరుగుతాయి. ఎల్లుండి ఉదయమే 10:35 ముహూర్తం, కలిసి ముహూర్తం. ఆ టైంలో కలిసి ముహూర్తాన్ని స్థాపించి ఆ పైన బూర్లు ఏర్పాటు చేసాం. ఎవరైనా కుంభాభిషేకం కూడా, ఘటాభిషేకం కూడా చేస్తాం. కాకినాడ ఎల్బీ నగర్ లో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ ప్రజా సంఘాల ఐక్యవేదిక అఖిలపక్ష నాయకులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ను
స్పందనలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ బాలుడు మృతి కేసులో పోలీసుల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాలుడు కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పప్పు దుర్గా రమేష్, పిట్టావర ప్రసాద్, సుందరపల్లి గోపాలకృష్ణ, ఆయనవిల్లి నారాయణగౌడ్, గుత్తుల రమణ, మంగాదేవి, చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి రాజేశ్వరరావు, సతీష్, దొడ్డి వీరేంద్ర, బచ్చల కామేశ్వరరావు, అనసూరి లక్ష్మీ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎంక్వైరీ గట్రా ఏమీ చేయట్లేదండి వాళ్ళు. ఆ పోలీసులు వచ్చి అక్కడ పడిపోయిన కాడ చేయకండి, తల్లిదండ్రులు వచ్చి ఇలాగ అంటున్నారు అలాగ అంటున్నారు చెప్పేసి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ పోలీసులు అక్కడికి వెళ్ళి చేయట్లేదండి. మా బాబు పడిపోయిన కాడ మాకు ఇంకా ఏం న్యాయం చేయలేదండి. 4 రోజులు అవుతుందండి, ఇంకా న్యాయం జరగలేదు. రాజేశ్వరి అపార్ట్మెంట్లో పిలిచారండి బాబుని, పిలిచి తీసుకురమ్మన్నారండి. తీసుకురమ్మంటే ఇలాగ పైనుంచి కింద పాడేసారు. అక్కడ ఏదో జరిగిందండి, షాకో ఏదో తగిలిందండి, అది తెలియకుండా ఉండడానికి పైనుంచి పాడేశారండి. ఆ అపార్ట్మెంట్ ఆత్మహత్య, ఆ అబ్బాయి బాబు ఆత్మహత్య చేసిన చెప్తుందండి. వాచ్మెన్ భార్య, వాచ్మెన్ కూడా చూసి ఆపాలి కదండి. అంటే వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళారండి బాబు, లేకపోతే వెళ్ళడు కదండి. బాబుకి న్యాయం కావాలంటే ఇక్కడికి వచ్చి ఎవరు ఏమి ఎంకరేజ్ చేయదు, మమ్మల్ని చేస్తున్నారు. కానీ పడిపోయాడు బాబు, అక్కడ ఏం జరిగింది, ఎలా పడిపోయాడు, ఎవరు పిలిచారు, ఏటో ఎంక్వైరీ చేయలేదు. వాచ్మెన్ భార్యని కూడా వాచ్మెన్ కూడా చేయలేదండి, మమ్మల్నే వచ్చి అడుగుతున్నారండి. ప్రాణం దేనివల్ల నిష్కారణంగా బలైపోయిందన్న దాని మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆ చర్యలు తీసుకోకుండా మరి అధికారులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా నిర్లక్ష్యంగా, ఇప్పుడు మనిషి ప్రాణం అంటే ఎంత విలువైనదో ఆ విలువ కూడా తెలియకుండా ఏదో పూర్వం ఆటవిక కాలంలో జరిగినట్టుగా వదిలేసి వాళ్ళు పేదలవడం, మరి వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళని ఎందుకు కానట్టుగా పక్కన పెట్టి ఎంతమంది దగ్గర తిరిగినా న్యాయం జరగలేదు. మొన్న మా దృష్టికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఎస్సీ సంఘాలు, మనం బీసీ సంక్షేమం ద్వారా మేము ప్రజా సంఘాలు అందరం కలిసి వీరికి న్యాయం జరిగే వరకు వాళ్ళు అడిగేది లేదు. మా కుమారుడు దేనివల్ల చనిపోయాడు మాకు తెలియాలి, ఏంటన్నా ఆ క్షోభలో ఉన్నారు, వాళ్ళ బాధ మేము అందరం గమనించి మరి అండగా నిలబడడానికి మేము అందరం సిద్ధమయ్యాం. మరి సరైన చర్యలు తీసుకుని ఆ న్యాయం చేస్తే సరే, లేదంటే నిరార్థకులు పెట్టి అవసరమైతే రాజధానికి వెళ్ళి మరి సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసి, ఈ చనిపోయిన కుర్రాడు కూడా జనసేన అభిమాని, వీళ్ళందరూ మనం జనసేన చేసిన వాళ్ళే, మరి వాళ్ళు అందరూ వెళ్ళి పెద్ద ఆయన కలిస్తే వాళ్ళు నీతివంతమైన పరిపాలన అందిన్నారు కాబట్టి వీళ్ళు న్యాయం జరుగుతుందని చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ అపార్ట్మెంట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు అనుచరుడు ఉన్నాడో, నల్లం వాసు అలియాస్ బుల్లెట్ వాసు అంటారు, ఇతను ఈ కేసును పూర్తిగా తప్పుదో పట్టించి పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇతర అధికారులందరూ కూడా తప్పుదో పట్టించి పోస్ట్మార్టం రిపోర్ట్ని, పోస్ట్మార్టాన్ని కూడా తప్పుదో పట్టించి రాయించడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజకీయ కోణంలో అక్కడ జరిగిన ఒక హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క మరణంపై ప్రజా సంఘాలకు కానీ, బీసీ సంఘాలకు కానీ, పౌర సంఘాలకు కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని నివృత్తి చేయాలి. కేసు సరైన రీతిలో వెళ్ళాలంటే ఏదైతే పోస్ట్మార్టం ఉందో రీపోస్ట్మార్టం నిర్వహించాలి. ఇక్కడ ఉన్న పోలీసు అధికారులతో కాకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. అక్కడ ఎవరైతే ఆధారాలు చెరిపేశారో వాచ్మెన్లు కానీ, అపార్ట్మెంట్లో ఉన్న బుల్లెట్ వాసు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు బుక్ చేసి ఈ కేసుని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలను డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాల్లో ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు. పోలీసులు ముందే చెప్పేస్తున్నారు, వాస్తు దోషం వల్ల చనిపోయాడు. ఎవరండి ఆ సిఐ పదవి ఇచ్చింది? వాస్తు దోషానికి సిఐకి సంబంధం ఏంటండి? అక్కడ చేయవలసిందేంటి? నిజ నిర్ధారణ చేయాలి, అక్కడ ఎవిడెన్స్ సేకరించాలి, అతనికి తెలియకపోతే ఫోరెన్సిక్ తీసుకురావాలి, లేకపోతే ఎవరైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటారో వాళ్ళని తీసుకురావాలి, లేకపోతే డాక్టర్ గారిని తీసుకురావాలి. ఇదంతా మానేసి వాస్తు దోషం అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా అనుమానం రేకెత్తుంది. వీళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళే చంపేసి పైనుంచి కింద పాడేశారని తల్లిదండ్రులు కానీ, ఎవరైతే రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలను నమ్ముతా ఉన్నాం. దీన్ని వివేచన చేయించాలి. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీని మీద స్పెషల్ ఎంక్వైరీ చేస్తే దోషులంతా బయటకు వస్తారు, కుటుంబం న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. దోషులకు శిక్ష పడాలి. ఇది 174గా వేశారు. 174
454 కాదు, మర్డర్ కేసు. ఈ మర్డర్ కేసు సాక్ష్యాలు తారుమారు చేయడం, ఇవన్నీ కేసులు పెట్టి వాళ్ళని ఎంత శిక్షించి కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడతామని తెలియజేస్తా ఉన్నాను. పిఠాపురంలో గోపాల బాబా ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక సోమవారం సందర్భంగా ఉమామహేశ్వర స్వామికి గోపాల బాబా వారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు, లక్ష బిల్వార్చన నిర్వహించగా భక్తులు పాల్గొని తరించారు. పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్డున గల శ్రీ గోపాల బాబా ఆశ్రమంలో గోపాల బాబా అష్టమ ఆరాధన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆశ్రమ బ్రహ్మ పొక్కులూరి నారాయణ స్వామియాజుల ఆధ్వర్యంలో గోపాల్ బాబా వారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు జరిపారు. అలాగే యాగశాలలో చతుషష్ఠి, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ శాంతి హోమాలు నిర్వహించారు. భక్తజన క్షేమం కోరుతూ ప్రత్యేకించి అమృత పాశుపత మహామృత్యుంజయ హోమం విశేషంగా నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆశ్రమంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి వారికి గోపాల్ బాబా వారికి లక్ష బిల్వార్చన జరిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని గోపాల్ బాబా వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ బ్రహ్మ పొక్కులూరి నారాయణ స్వామియాజులు మీడియాతో మాట్లాడారు. పులుపుల భరద్వాజ, జ్యోతిర రామకృష్ణ, షేక్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు. సద్గురు శ్రీ గోపాల బాబా వారి దివ్యాఖ్యతో ప్రారంభించినటువంటి అష్టమ ఆరాధనా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు కార్తీక సోమవారం అత్యంత వైభవంగా ఉదయం నుంచి కూడా బాబావారికి సుప్రభాత సేవ, అదేవిధంగా 8 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశివార రుద్రాభిషేకము, తదుపరి బాబావారికి అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి యాగశాలలో చతుషష్ఠి, వాస్తు, క్షేత్రపాలక, నవగ్రహ, సర్వతోభద్ర మండలాల్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా పునఃపూజారి కార్యక్రమములు, భక్తజనులందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈరోజు విశేషించి అమృత మృత్యుంజయ పాశుపత హోమం విశేషించి జరపడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల్లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా అనేక మంది భక్తులు వస్తూ సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారికి ఆరాధనా మహోత్సవాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగేటటువంటి అన్న ప్రసాద వితరణలో అనేక మంది వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి బాబావారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. కావున మహోత్కృష్టమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని సమర్థ సద్గురు శ్రీ గోపాల బాబా వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా వాసవి సేవా సంఘం, వాసవి మహిళా మండలి, వాసవి సేవా సంఘ్ యూత్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో లక్ష ఒత్తులతో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ మధురానగర్లో గల గోకులం ప్రాంగణంలో ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత నారాయణ మురళి, హిమబిందు దంపతుల చేతుల మీదుగా కార్తీక దీపోత్సవం జరిగింది. తొలుత వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పరమశివునికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, గంధం, వివిధ పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో నారాయణ మురళి, హిమబిందు దంపతులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ డిపిఆర్ స్వామి, లయన్స్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఆర్యవైశ్య సేవా సంఘం నాయకులు లింగమల్లి కృష్ణమూర్తి, వాసవి సేవా సంఘం సభ్యులు అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నారాయణ మురళి, హిమబిందు దంపతుల చేతుల మీదుగా కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని లక్ష ఒత్తులను వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సంఘం ప్రెసిడెంట్ తేలుకుంట సుబ్రహ్మణ్యం, సెక్రటరీ ఆకే వెంకటేశ్వరరావు, ట్రెజరర్ శ్రీకాగోళపు సాయిరాం, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండం చంద్రమౌళి జన్మదిన వేడుకలు పలువురు అభిమానులు, టీడీపీ నాయకుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కాకినాడ సిద్ధార్థ నగర్లో గల ఆయన నివాసానికి అభిమానులు, నాయకులు, ప్రజలు, పలువురు జర్నలిస్టులు విచ్చేసి చంద్రమౌళితో కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గజమాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాసిరెడ్డి ఎస్తాసు, వాసిరెడ్డి రమేష్, జంక్షన్ బాబ్జీ, రామ్దేవ్ సీతయ్యదొర, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కొల్లాబత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకతీయ సేవా సమితి రూరల్ ప్రతినిధులు, మాజీ సైనిక సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు సూర్యదేవర రామారావు, డీసీసీసీ మాజీ అధ్యక్షులు కొవ్వూరు కృష్ణార్జునరావు, రాయపట్టి రాంబాబు, కుమారబాబు, బొడ్డు బాపిరాజు, ఇతర సభ్యులు గుండం చంద్రమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీ గుండం చంద్రబాబు గారు పుట్టినరోజు సందర్భంగా వచ్చానికి అభినందనలు తెలుపు మా కాకతీయ గంగరాజనగర్ కాకతీయ సమితి సభ్యులందరూ కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశాం. ఆయన ఫ్యూచర్లో మరిన్ని పదవులు పొంది ఉన్నత స్థాయికి వెళ్ళాలని భగవంతుని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా యువ నాయకుడు, యంగ్ డైనమిక్ లీడరు శ్రీ గుండం చంద్రమౌళి గారి
పుట్టినరోజు సందర్భంగా మా కాకినాడ రూరల్ కమ్మ సంఘం తరపున మేమందరం వచ్చి ఆయన్ని విషెస్ తెలిపి ఆయన ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి పెద్ద నాయకుడిగా అవ్వాలని కోరుకుంటూ మేము ఈ సందర్భంగా ఆయన కలవటం జరిగింది. లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో లయన్స్ జిల్లా 316B నుండి 50 మంది లయన్స్ సభ్యులు కాకినాడ నుండి అరుణాచలంకు ట్రైన్లో బయలుదేరి వెళ్లారు. ఈ ఫ్రెండ్షిప్ టూర్ ని జిల్లా మెంటర్ బాదం బాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ జిల్లా తరపున ఆధ్యాత్మికతతో కూడిన ఒక ఫ్రెండ్షిప్ టూర్ ని అడిగిన వెంటనే ప్లాన్ చేసేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణకి, సెక్రటరీ వరప్రసాద్కి, వారి టీంకి అభినందనలు తెలియజేశారు. పూర్వ జిల్లా గవర్నర్ ముంజలూరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగబోయే ఈ టూర్లో అన్ని ఏర్పాట్లు అద్భుతంగా చేయడానికి సహకరించిన తాళరేవు క్లబ్ మెంబర్ వినోద్కి, స్పందన క్లబ్ మెంబర్ కంచుమర్తి శ్రీనివాస్కి, సహకరిస్తున్న లయన్స్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 50 మంది లైన్ మిత్రులు ఫ్యామిలీస్తో కలిసి అరుణాచలం టూర్కి మేము కాకినాడ పట్టణం నుంచి మేము బయలుదేరుతున్నాము. ఈ జిల్లా టూర్ని ఆర్గనైజ్ చేసే అవకాశం నా హోమ్ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్కి ఇచ్చినందుకు గవర్నర్ అయిన ఈశ్వర్ కుమార్ గారిని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 50 మందితో ఈ అరుణాచలం టూర్ని చాలా అద్భుతంగా మేము ప్లాన్ చేశాము. అందరూ కూడా మేము అరుణాచలం దైవంగా క్షేమంగా వెళ్ళి అందరూ లాభంగా తిరిగి వస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్. కాకినాడ ఎలైట్ ప్రోత్సాహంతో జిల్లాలోని సభ్యులందరినీ తో ఈ అరుణాచల యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక చింతన గల లయన్స్ సభ్యులు అంతే కార్తీక మాసం సందర్భంగా ఎంతో నిష్టగా ఆచరిస్తారు ఈ నెలంతా. దాన్ని మరింత ఫలప్రదం చేసే ఉద్దేశంతో ఈ అరుణాచల యాత్రనే ప్లాన్ చేసిన ఎలైట్ క్లబ్ సభ్యులకు, అదేవిధంగా అక్కడ ఉండి ఏర్పాట్లు పూర్తి చేయించిన మన వినోద్ గారికి, ఈ యాత్రలో పాల్గొంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న లైన్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, కిందసారి కూడా ఒక టీమ్గా వీళ్ళందరూ కూడా ఒక 50 మంది వెళ్ళడం జరిగింది. మరి అందరూ కూడా అక్కడ ఒక అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. నిత్యం అది అన్నదానం చేయాలని చెప్పి మరి ఒక సేవాభావంతో వెళ్ళిన వాళ్ళు ఒక సేవా కార్యక్రమం చేశారు, తిరిగి వచ్చారు. అలాగే మరి వీళ్ళందరూ కూడా టీం కింద అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయాలి, స్నేహాన్ని పెంపొందించుకోవాలి, సేవా కార్యక్రమాలు చేపట్టాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. లైనిజం యొక్క సూత్రం ఇదే, ఇది పాటించాలని కోరుకుంటూ వెళ్ళిన ప్రతి వారికి కూడా మరి అభినందన తెలియజేసుకుంటున్నాం. కార్తీక గణాదీప సంక్లిష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో 10వ చతుర్థి మాసోత్సవాలు 38 మంది ఉపవాసకులతో ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం సుప్రభాత వేళలో పీఠం మాడవీధుల్లో శిలా గణపతి విగ్రహాన్ని చేపట్టి లక్షవత్తుల దీపారాధనతో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన నిర్వహించారు. కార్తీక మాస తృతీయ సోమవారం ఆరాధనగా స్ఫటిక శివలింగానికి ఆవుపాలతో అభిషేకించి భోగి గణపతికి 1,00,000 మారేడు దళాలతో బిల్వార్చన నిర్వహించారు. సహస్రనామ పారాయణతో ప్రాంగణం మారుమ్రోగింది. చతుర్థి ఉపవాసకులకు అల్పాహార సమారాధన ఏర్పాటు చేశారు. చంద్రోదయ ఆర్ఘ్యం సమర్పించి ఉపవాస దీక్షలు విరమణ చేసిన ఆరాధకులకు రవిక, కుంకుమ, పసుపు, గాజులు, కరతోరణం, చిత్రపటంతో తాంబూలాలు ప్రదానం చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 2024 మాఘమాసం నుండి 2026 ఫిబ్రవరి వరకు ఉపవాస ఆరాధకులతో 24 నెలల పాటు చతుర్థి మాసోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. సృష్టి ఆరంభానికి విఘ్నాలు లేకుండా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆరాధనతో లలితాదేవి ముఖ వర్చస్సు నుండి ఆవిర్భవించిన గణేశునికి ఆరంభంలో రూపం లేదని, సింధూర వర్ణలో ప్రభవించిన స్వరూపానికి ప్రతీకగా కాశీ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సింధూర గణపతి ప్రాభావం ఉంటుందని అన్నారు. చతుర్థి ఆరాధన వల్ల సర్వదేవత వ్రత ఫలితం చేకూరుతుందని అన్నారు. 20 నుండి 30 సంవత్సరాల వయసులో ఉన్నవారు ఆరోగ్యవంతులు జీవితంలో ఒక్కసారైనా చతుర్థి ఉపవాసం చేయడం ద్వారా గణపతి సిద్ధి పొందుతారని అన్నారు. ఈ యొక్క సంకష్టకాల చతుర్థి ఉపవాసం అనేటువంటిది జీవితంలో కనీసంగా ఒక్కసారైనా చేసేటువంటి భాగ్యం చేసుకోవడం అనేటువంటిది సర్వదేవతల యొక్క వ్రతాల ద్వారా జరిగేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది సంకష్టహార చతుర్థి వ్రతం ద్వారా దక్కుతుంది. ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అనేటువంటిది ఉపవాస దీక్ష అనేటువంటిది ప్రాతకాలంలో చేపట్టాలి.
20 నుండి 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు చేపడితే అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యవంతులు చేయవచ్చు. ఈ విధంగా ఉపవాస దీక్ష చేసేటువంటి వారు ఇక్కడ నగర సంకీర్తనలో పాల్గొనేటువంటి వారికి ఇక్కడ స్వామివారి ప్రసాదంగా అల్పాహార సమారాధన జరుగుతుంది. లక్ష భక్తులతోటి దీపారాధన నిర్వహణ చేసుకుని ఈ రోజున కార్తీక దామోదరుడికి ఆవు పాలతోటి అభిషేకించుకుని ఈ యొక్క 1,00,000 మారేడు దళాలతో బిలవార్చన నిర్వహించుకోవడం ద్వారా ఈ యొక్క ఉపవాస దీక్షాపరులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి తిలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పుణ్యప్రదమైనటువంటి భాగ్యమని భోగి గణపతి పీఠం తెలియజేస్తాం. రాష్ట్ర టీడీపీ నాయకులు, యువ నాయకులు గున్నం చంద్రమౌళి జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరం వర్మ, శేషగిరి వర్మ, మండపాక సాయిరం, బత్తుల దుర్గాప్రసాద్, కర్రి వీరబాబు తదితరులు గజమాలను వేసి గుండం చంద్రమౌళిని పూల మాలాంకృతులను చేసి సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో గున్నం చంద్రమౌళి జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు 5 కేజీల రైస్ బ్యాగులు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి 915వ రోజు పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ చంద్రమౌళి యువనేతగా పార్టీకి, పేదలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. చంద్రమౌళికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడపా జగదీష్, మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గున్నం చంద్రమౌళి అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఫౌండేషన్కి ప్రపంచంలోని అండదండలుగా ప్రతి ఏకం చేసిన దాన్ని వెనక నడిపించేది ఆయన. ఆయన పుట్టినరోజు సందర్భంగా 100 మందికి అన్నదానం, ఒక 50 దుప్పట్లు ఇస్తున్న మన సుబ్బి గారికి అన్నయ్య గారు ప్రతి సంవత్సరం ఇలా శీతాకాలం వచ్చేసరికి అలా దుప్పట్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే మా దుప్పట్లు ఏంటంటే మాకు మా ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గారికి వీపీ ఇవ్వడం చాలా శుభ పరిమాణం. ఆయన యాక్చువల్లీ మేము అందరం కూడా ఎప్పుడు అవుతానో ఎదురు చూస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా మా నియోజకవర్గానికి మంత్రి అనేది లేదు. ఇప్పుడు వీపీ ఇవ్వడం కొంచెం సంతోషమే, కానీ ఇంకా మంత్రి ఇస్తారని చెప్పి కర్రి వీరబాబు, మండపాక నాగబాబు సహకారంతో ఈరోజు పేదలకు అన్నదానం మరియు దుప్పట్లు 5 కేజీల రైస్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ నా తరపున చంద్రమౌళి గారికి మరొక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జన గారు, వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారి ఆశీస్సులతో ఈరోజు దేశ చరిత్రలోనే మరి ఒక కార్యకర్తల విజయంగా చెప్పుకో 1000 రోజులకి అన్నా ఎన్టీఆర్ క్యారేజ్ మరి రావడం మాకు చాలా కారణంగా ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 17 రోజులు మరి 8 లక్షల సభ్యత్వాలు నమోదుగా దేశంలో మేమందరం కార్యకర్తలు ఒక సైనికులుగా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసి మరి వనమాడి కొండబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. మూడవ కార్తీక సోమవారం భక్తులతో పోటెత్తిన పిఠాపురం పాదుక క్షేత్రం, విస్తృత ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవోలు, సర్క్యులర్లు విడుదల చేయాలి, ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్. ఘనంగా ముగిసిన ఏపీ స్కూల్ గేమ్స్ అండర్-19 హాకీ ఛాంపియన్షిప్ పోటీలు, విజేతలకు బహుమతి ప్రదానం చేసిన అతిథులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.